ఇంద్ర మిల్ పెడతా వారంగా ఇప్పిస్తలే ఏ వాటికి వస్తుంది ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నావు ఎందుకు నాలుగు డల్లున్నావు నువ్వు వేరే పనులు పెట్టి 1 లక్ష 2 లక్షలు గవర్నమెంట్ నుంచి కూడా 2 లక్షలు వచ్చినట్టుగా నేను చేస్తాను అవి మీకు కట్టు కొనుక్కో నీకు అదే ఉపాధి లేదంటావు కదా ఇద్దరు పిల్లలన్నా ఇద్దరు పిల్ల ఇంద్ర మీకు పెట్టిస్తే కూడా కట్టు కులం నీకు సపోర్ట్ ఉంటుంది ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉంటుంది ఏమంటున్నా మళ్ళీ గొర్రెలే కొనుక్కో పెద్ద మనిషి ఏమంటుండు ఇల్లు కూడా సాయం చేద్దామంటుండు ఇల్లు కూడా కట్టుకోమంటుండు గవర్నమెంట్ నుంచి ఇంద్ర మిల్లు ఇస్తాం కట్టుకో నేను కూడా ఇంత పర్సనల్ ఇల్లు సాయం చేస్తాను రైట్ ఏం పేరు ఓకే ఓకే ఇక్కడ ఆలేర్లా ఎగ్గిరి సంపద అని చెప్పి 88 పెద్ద గొర్రెలు చనిపోయినాయి ఆ కుక్కలు బాగాయినాయి మొన్న కుక్కలది నేను కలెక్టర్తో కూడా మాట్లాడినా వాళ్ళకి ఏమైనా సాయం చేద్దాం పాపం సొంత ఇల్లు లేదు భార్య భర్తలు ఆ గొర్రెల మీద ఆధారపడి కాసేది 100 గొర్రెలకు 85,000 ఇంకా 12 పాములు మిగిలినాయి ఇవాళ మా కుర్వ సంఘం ట్రస్ట్ బోర్డు మాజీ ఎగ్గిమల్లేష్ అని మా కుల బాంధవుడు ఆయన 1 లక్ష రూపాయలు ట్రస్ట్ నుంచి ఇచ్చిండు మన గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి ఉంటిద్దాం ఇంకోటి ఆ మిగిలిన గొర్రెలు కూడా ఏదైనా వ్యాక్సినేషన్ చేయించాలి మనలో పంపి ఇవి సపరేట్ కుక్కలు కొరికినాయి కదా ఆ గాయాలైనప్పటికీ ఆ రేబీస్ ఇంజక్షన్ ఇస్తే అవి ఇబ్బంది కాకుండా ఉంటాయి రేపు మన స్టాఫ్ను పంపించి ఒకసారి చూడండి అది నోట్ చేసుకోండి ఎగ్గిడి సంపద వాలేరు మరీ పూరెస్ట్ పూర్ ఫ్యామిలీ పాపం ఆయన జీవనాధారమే గొర్రెల మీద ఉండే 90% 100కు 88,000 అంటే చూడు నేను కలెక్టర్తో మాట్లాడి మీరు కూడా మాట్లాడి ఆ కుటుంబానికి ఏమైనా హెల్ప్ చేద్దాం